సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు ఎక్కువ తీసుకపోతే అంత పాలముద్దులాగా లాభం కదా. అట్లాగే జూరాల గురించి కూడా ఎన్ని నీళ్లు ఎక్కువ తీసుకుంటే అంత లాభం పేరు. దాని గురించే ఇప్పుడు ఏదైతే మనం మేము కర్ణాటక పోయించాం, అందరూ కూడా కర్ణాటక పోయించాం. ఇది జూరాల భీమా నెట్టెంపాడు ఆయకట్టు 5 లక్షల ఎకరాలు అనుకున్న జూరాలని 10 టీఎంసీ. సో ఆ నీటి ఇబ్బంది కోసం ప్రతిసారి పోయి అక్కడ వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ పోయి అడుక్కొని ఒక టీఎంసీ ఇవ్వాలి, 2 టీఎంసీ ఇవ్వాలి. ఒక 2 టీఎంసీ అంటే 2 టీఎంసీ వస్తే ఇక్కడ వచ్చి పైన పోయి ఉంది అంటే మిగతా సగం మధ్యనే ఆవిరి కావడమా ఇతర పదం కూడా జరిగింది. అంటేనే ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా దాన్ని 2 పద్ధతులు, ఎక్కడి శ్రీశైలం నుంచి ఢిల్లీ తీసుకుపోయినా, ఏదుల నుంచి ఢిల్లీ తీసుకుపోయినా, ఏదుల నుంచి ఢిల్లీ తీసుకుపోతే శ్రీశైలం నుంచి ఇంకో పైపు నుంచి సేమ్ దాన్ని మళ్ళీ ఏదులకు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తారు. ఇది వన్ అండ్ సేమ్, ఇక్కడికి క్లోజ్ కాలే. శ్రీశైలం నుంచి ఎంత ఎక్కువ వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎట్లయితే జూరాల దగ్గర 20 టీఎంసీ అదినగర్ దగ్గర అంటాము, అట్లాగే శ్రీశైలం మనకు కేర్ లేకపోయినా కూడా ఇంకో 25 టీఎంసీ దగ్గర ఇక్కడ అవకాశం కట్టే ప్రయత్నం చేస్తాం. సో ఇట్లా సేమ్ టైం ఇంకో లైన్ కూడా శ్రీశైలం నుంచి వేసి మళ్ళీ అదనంగా ప్యారలల్గా సమాంతరంగా ఇంకో పైప్ లైన్ చేసి ఎంత వాటర్ తెచ్చుకోవచ్చు. అల్టిమేట్గా కావాల్సింది ఒకటి పర్మిషన్స్, వాటర్ అలొకేషన్, 2 డబ్బు. రాష్ట్ర ఖజానా దివాలా తీయించింది ఎవరు? రాష్ట్ర ఖజానా దివాళించింది ఎవరు? నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడే ఎంబడే చేయాలని ఉన్నా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దాచిపెడితే దాగేది కాదు. అరే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా 40,000 కోట్ల మళ్ళీ ఫైనాన్స్లో బకాయిలు పెట్టి కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వలేకపోయినారు కదా. రైతు రుణమాఫీ 10 సంవత్సరాల్లో 2 సార్లు చెప్పి ఆ 2 సార్లు జరిగి 10 ఏళ్ళు పట్టింది కదా. గతంలో చెప్పిన ఏమి చేయలే కదా. మరి 14 మాసాలకి అన్నీ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవన్నీ కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళా అదనంగా రుణమాఫీయో లేకపోతే వడ్లదో, పశువులదో, గ్యాస్దో ఇవన్నీ చేస్తూ ఉన్నా కదా. సో ఇది కూడా సందర్భం వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలా చెప్పినట్టుగా. అందుకని ఈ రోజు ఎస్ఎల్బిసి అనేది 20 ఏళ్ళకి నడుస్తుంది కదా. దాని 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయగలిగిన 2006 నుంచి 2009 దాకా పడిన 3 ఏళ్ళు 4 ఏళ్ళని ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు తవ్వింది. 2వ మిషన్ అసలు వచ్చిందే పర్మిట్ వచ్చిందే 2008లో. 2009 మధ్య మళ్ళీ వరద వచ్చింది. అంటే 10-11 మొదలైతే 2 ఏళ్ళు నడిచింది, 3 ఏళ్ళు నడిచింది. అయినా కొంత అది ఎందుకు 8 కిలోమీటర్లు నడిచింది. మొత్తం కలిపి 25 కిలోమీటర్లు చేసింది. వాళ్ళు 10 ఏళ్ళ వాళ్ళు చేయలే. దానికి 30 టీమ్స్ వస్తుంది కదా. దానికి తొందరగా పూర్తి చేస్తే అంటే ఇంత ప్రమాదం జరిగినా కూడా మళ్ళీ జరిగితే అవాంతరాలని అడ్డంకులు ఎట్లా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తాం. ఆ ఎస్ఎల్బీసీ కూడా 10 పూర్తి చేసి 30 టీమ్స్ వాడుకొని 3 లక్షల ఎకరాలకు ఇస్తాం కదా. సో అల్టిమేట్గా ఏదైనా వాటర్ మీద మన దగ్గర పోవాలి కదా. మన పొలాలు ఎండబెట్టుకుని అందరికీ ఇవ్వాలి కదా. అదన కాబట్టి ఇంకో పైపులు వేసుకుంటాం, ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటాం. దాని పెద్దగా ఇష్యూ ఏముంది? సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, మార్గాలు ఉన్నాయి. మార్గాలు ఏం మూసుకుపోలే. వాళ్ళ యొక్క ఎవరైతే మిలిటరీ వాళ్ళు కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, రెస్క్యూర్స్ను వాళ్ళ ప్రాణాలు కావాల్సిన అవసరం ఉంది కదా. సో దాన్ని అంచనా చేయడం కోసం వివిధ సంస్థల ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలను నిష్ణాతులు పిలిపించి వాటిని కనుగొనేటువంటి దాని కింద రిపోర్ట్స్ కోసం అక్కడ జరిగింది. సో దానిపైన ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ డీవాటరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి బురద రాళ్ళు రప్పలు బయటికి తీస్తారు. ఇలా పొద్దున్నే 9 వరకే ఒక ట్రైన్ ద్వారా కొన్ని ట్రక్స్ ద్వారా బయటికి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. బహుశా ఇవాళ రాత్రి వరకు, రేపు రాత్రి వరకు వాళ్ళు బతుకున్న ప్రాణంతో కానీ లేదంటే డెడ్ బాడీస్ని కానీ బయటకు తీసే కార్యక్రమం జరుగుతుంది. ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఇంత స్పష్టంగా కనపడితే ఉంటే కూడా ఇలా ఏదో బట్టగాల్సి మీదేసినట్టుగా ఈ ప్రభుత్వం పైన సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేది హెలికాప్టర్ దిగుతారన్నట్టుగా అంటే పనిలేక దిగుతారా? దాన్ని దాన్ని ఒకే అంశాన్ని 2 విధాలు మాట్లాడవచ్చు. పాజిటివ్ అంశం ఏది అంటే ప్రతినిత్యం కూడా వివిధ సంస్థలు వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి
ప్రతిరోజు కూడా ఆయన మిగతా పనులు ఎన్ని ఉంటాయి, ఒకటే పనులు ఎన్నో పనులు ఉన్నా కూడా వాటిని వదిలేసి ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాకపోయినా హైదరాబాద్నే ఇతర సంస్థల వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులను కూడా పిలిపిస్తూ ఉన్నారు. నేవీ, ఆర్మీ, డిఫెన్స్ రకరకాల. కానీ ఇంత జరుగుతూ ఉంటే అంటే దీన్ని ఏమంటారంటే శవాల మీద పేలాలు వెళ్ళడం అంటారు. అంటే దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ యొక్క గడచిన 10 సంవత్సరాల్లో చేతగానటువంటి పని చేయనట్టు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముందే ఈ ప్రభుత్వం రాయి రప్పయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. మీ గౌరవం పెరుగుతుందా? నేను హరీష్ రావుని అడుగుతా ఉన్నా, నీ గౌరవం పెరుగుతుందా? ఇది వాస్తవా కాదా? మొత్తం 44 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రభుత్వం కదా. 2 సంవత్సరాలు వరద కొట్టుకుపోయింది కదా, పనిచేయడానికి అవకాశం రాలే కదా. ఇక్కడ ఒకటి అన్నలేమో ఫారెస్ట్ కారణంగా దానికి పర్మిషన్ అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2005 వచ్చింది. సో కేవలం 2-3 సంవత్సరాలు పని జరిగింది. అయినా ఇంత పని జరిగింది కదా. మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు వేసుకొని చేసి ఉంటే అది పరిస్థితి రాకపోవు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే ఈ కొన్ని పాకా ఊదే పత్రికలు కొన్ని ఉన్నాయి. కొన్ని సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాళ్ళు కొందరు పెట్టుకున్నారు. సో వాళ్ళ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం చేయాలని ఇవన్నీ తప్ప చేస్తారు. ఎంతమంది ఎన్నిసార్లు పోయారు? అందరూ పోయినాం.